హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. రాజ్యాంగబద్ధమైన పని హక్కుకు గుర్తింపునిచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకం తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా నిర్వీర్యమవుతున్నది. నైపుణ్యం లేని గ్రామీణ ప్రజల కోసం వామపక్షాల ఒత్తిడి మేరకు యూపీఏ 1 హయాంలో శ్రీకారం చుట్టిందే ఈ మహత్తర పథకం. రెక్కాడితే గాని డొక్కాడని కోట్లాది శ్రమజీవుల పాలిట అన్నపూర్ణగా వెలుగొందిన ఈ పథకాన్ని చట్టంగా మార్చి రక్షణ కల్పించారు. కాగా ప్రస్తుతం కేంద్రంలోని మోడీ సర్కారు నిబంధనల్లో చిక్కుకుంది. ఇది ఆధార్ లింక్ పేరుతో కూలీల వేతనాలకు ఎసరు పెట్టింది. కొత్తగా తెచ్చిన మార్గదర్శకాల పేర జాబ్ కార్డులను నిర్దాక్షిణ్యంగా రద్దు చేస్తోంది. ప్రతి శ్రామికుడికి కాదనకుండా ఉన్న ఊళ్ళోనే ఏడాది కాలంలో రోజుకు 307 రూపాయల కనీస వేతనంతో 100 రోజుల పని కల్పించడం లక్ష్యం. తద్వారా దేశంలో మౌలిక సదుపాయాల కల్పన, నీటి పొదుపు, కరువు నివారణ, వరదల నియంత్రణ తదితర పనులను శాశ్వత ప్రాతిపదికన చేయటం ఉపాధి హామీ చట్టం ప్రాథమిక ఉద్దేశం. కానీ బీజేపీ సర్కారు చట్టం మౌలిక సూత్రాలను దెబ్బతీస్తోంది. రకరకాల నిబంధనలను తీసుకొస్తూ నిధులకు కోత పెడుతూ పేదల కడుపు కొడుతోంది. తెలంగాణలో గత 3 నెలలుగా ఉపాధి శ్రామికులకు 900 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు బిల్లులు చెల్లించకుండా పెండింగ్లో పెట్టింది. 1 కోటి జాబ్ కార్డులకు గాను కేవలం 56.78 లక్షల మందికి మాత్రమే పనులు చూపించడం ఇక్కడ గమనార్హం. అలాగే పథకాన్ని అమలు చేసే ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా గత ఉపాధి పండుగ రోజున పస్తులుంచింది. కూలీల ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి మ్యాచింగ్ చేస్తేనే వేతనాలు చెల్లిస్తామంటూ కండిషన్ పెట్టి కోట్లాది మంది ఉసురు పోసుకుంటోంది. సంక్లిష్టమైన ఈ ప్రక్రియను చేయలేక కూలీల వ్యధలు అన్నీ ఇన్ని కావు. కూలీల నోటికాడి అన్నం ముద్దను నిబంధనల పేర బీజేపీ లాగేసుకుంటోంది. దేశంలో 25 కోట్ల జాబ్ కార్డులకు గాను 12.88 కోట్ల మంది కూలీలకు మాత్రమే పనులు ఇస్తున్నట్టుగా సర్కారీ లెక్కల సారాంశం ఉంది. అందులోనూ వివిధ సాకులు చెబుతూ 7.6 కోట్ల మంది జాబ్ కార్డులను రద్దు చేసి పేదలకు పనులు ఇవ్వకుండా మోడీ సర్కారు మోకాలడ్డిందని లిప్టెక్ ఇండియా సంస్థ విశ్లేషణలో బట్టబయలైంది. సగానికి పైగా ఉపాధి కూలీల బ్యాంక్ అకౌంట్లు NPCIతో అనుసంధానం కాకపోయినా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కోట్ల మందికి ఉపాధి హామీని ఎండమావిగా మార్చింది. ఆధార్ కార్డులతో వేలిముద్రలు సరిపోలేదనో, అక్షర దోషాలున్నాయనో, వివరాలు పొరపాటుగా నమోదయ్యాయనో, మ్యాపింగ్ జరగకపోతే ఆ సాంకేతిక సాకు చూపి కోట్లాది మంది నిరుపేదల కడుపు మార్చడం అనేది ఏ సంక్షేమానికి మచ్చుతునక. సాంకేతిక సాకుతో 8.9 కోట్ల మంది యాక్టివ్ కార్మికుల్లో 1.8 కోట్ల మంది పని హక్కును, వేతనాల్ని పొందే అవకాశాన్ని కోల్పోతున్నారనేది ప్రజా సంఘాల విమర్శ. ఉపాధి హామీకి నిధులు పెంచుతామంటూ భీకర వాగ్దానాలు చేసిన బీజేపీ ప్రభుత్వం ప్రతి ఏటా నిధులకు కోత పెట్టడం వాస్తవం కాదా? రాయితీల పేర కార్పొరేట్లు, పెట్టుబడిదారులకు దాదాపు 12 లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఉచితంగా వండివార్చిన మోడీకి ఛిద్రమవుతున్న నిరుపేదల బతుకులు కనబట్టం లేదా అని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. నిబంధనలను సడలించాలని డిమాండ్ చేస్తున్నాయి. చట్ట ప్రకారం పని ప్రదేశాల్లో నీడ, నీళ్లు, వైద్యం, శిశువులకు ఆయా సదుపాయాలు కల్పించాల్సి ఉన్నా నిర్లక్ష్యం చేయడంతో తెలంగాణలోని జహీరాబాద్ జిల్లాలో చాందుబి అనే మహిళా కూలీ ఎండకు ప్రాణాలు కోల్పోయింది. దీనికి బాధ్యులెవరు? దేశవ్యాప్తంగా ఈరోజు కూలీలందరికీ పనులు కల్పించాలంటే ప్రతి ఏటా బడ్జెట్లో 2.64 లక్షల కోట్లు కేటాయించాలి. కాగా 2022లో 25,000 కోట్లు, ఆ తర్వాత ప్రతి ఏటా 1,000 కోట్లు కోత పెట్టింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ ఉపాధి హామీ పనులు చేపట్టాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. కేరళ తరహాలో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వాలని కోరింది. ప్రతి ఏటా పెంచుతున్న కూలీ రేటు విషయంలోనూ కేంద్రం వివక్ష చూపిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో 26 రూపాయలు పెంచి తెలంగాణలో 7 రూపాయలు మాత్రమే పెంచడం అనేది ఏం దుర్మార్గం? కుటుంబం ప్రాతిపదిక కాకుండా మనిషికో జాబ్ కార్డు ఇవ్వడం, క్యూబిక్ మీటర్ రేటు పెంచడం, ఏడాది పని దినాలు 200 చేయటం, దినసరి వేతనం 600కు పెంచడం, నిరుద్యోగ భృతి చెల్లించాలనే డిమాండ్లు దీర్ఘకాలికంగా మోడీ సర్కారు అలక్ష్యం చేస్తానే ఉంది. వీటిని పరిష్కరించాల్సింది పోయి అసలు వేతనాలకు ఏనామం పెట్టడం అనేది కూలీల పాలిట శాపంగా మారింది. మరి ఇవన్నిటి విషయాల్లో మన మోదీ గారు ఎప్పుడు కళ్ళు తెరుస్తారో, మరి పేద ప్రజలకు, శ్రమజీవులకు ఎప్పుడు ఆయన ఆసరా అవుతాడో వేచి చూడాలనో, కళ్ళు కాకులు పొడిచినట్టుగానే అవుతుందో చూడాలి మరి.